సహోదరి, దేవుని బిడ్డ, ఉదయకాలమున దేవుడు వాక్యముతో నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట రాయబడింది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈరోజు మనుష్యులు జాలి కలిగిన హృదయము లేని వారిగా ఉంటున్నారు. జాలి కనికరము లేని మనుష్యులుగా ఉంటున్నారు. ఒకరి ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, అపాయాల్లో ఉన్న దాటుకొని వెళ్ళిపోతున్నారే కానీ జాలి పడేవారు చాలా కరువైపోయారు. ప్రేమలు తగ్గిపోయాయి. మనుషులలో సమాధానము లేదు, ఐక్యత లేదు. నా ప్రియ సోదర సోదరి, ఉదయకాలమున తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడంట. అవును, దావీదు భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన మేలను మరవకుండా జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన ఉపకారాలను మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి కొనియాడుతున్నాడు. ఆ యొక్క భక్తుడు దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురము చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుడు మరి ఎన్నో రకాలుగా ఆయనను కొనియాడచ్చు. ఏ రీతిగా అంటే ఆయన సింహము వలె ధైర్యము కలిగిన వాడని, మరి గాలి కంటే బలమైన వాడని, ఆయన ఈ యొక్క పావురము వలె నిష్కపటమైన వాడని, తేనె కంటే తేనైన వాడని ఎన్నో రకాలుగా అతన్ని చెప్పచ్చు. కానీ దేవుని గురించి ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని, ప్రేమను అతడు చెప్తూ ఉంటున్నాడు. దేవుడు కనికరము గలవాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు అని దావీదు ఒక మానవుడు, ఒక కామన్ తండ్రి ఏ రీతిగా తన పిల్లల ఎడల జాలిపడి ప్రేమిస్తాడో ఆ ప్రేమ దేవునికి ఉందని అతడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వారులారా, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడతాడు కదా. ఎంతో మంది తండ్రులు ఉన్నారు. ఆన్లైన్ లో ఎంతో మంది తండ్రులు ఈరోజు ఉదయకాలం వాక్యం వింటున్నారు. ఆ తండ్రులు తమ పిల్లల పట్ల జాలి కలుగుతారు, ప్రేమను చూపిస్తారు. క్రూరత్వము, కఠినత్వము చూపించరు, కానీ జాలిపడి ఆ యొక్క బిడ్డలను ప్రేమిస్తాడు. అదే రీతిగా మన పరలోకపు తండ్రి అయిన దేవుడు, ఆయన జాలి కలిగిన హృదయం కలిగిన వాడై జాలితో, ప్రేమతో మనలను ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. అవును నా ప్రియమైన వారులారా, మనమందరము కూడా వాక్యమును చదువుతున్నాం కానీ వాక్యం అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాం. మనమందరము కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తన యందు భయభక్తులు అంటే భయము, భక్తి ఉండాలి దేవుని పట్ల. బైబిల్ గ్రంథంలో 295 వచనాలు భయమును గురించి రాయబడి ఉన్నాయి. అంటే మానవుడు దేవునికి భయపడేది. నా ప్రియమైన వాళ్ళారా, మనము భయపడే వారిగా ఉండాలి. మనము ఉద్యోగాలకు భయపడతాం, అధికారులకు భయపడతాం, లోకస్తులకు భయపడతాం, స్నేహితులకి, బంధువులకి, మనం పనిచేసే దగ్గర మన టీచర్స్ కి, అధికారులకు భయపడుతున్నాం కదా. భయపడి మనము వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ భయము ఎవరికి భయపడాలి? తన యందు భయభక్తులు గల వారి ఎడల. తన అంటే దేవుడు. దేవుని పట్ల మనకు భయం ఉండాలి.
ఎన్నోసార్లు వాక్యాన్ని చదువుతున్నాం కానీ దేవుడనే భయము భక్తి మనలో లేదు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో, ఎప్పుడైతే నువ్వు భక్తి కలిగి జీవిస్తావో, అప్పుడు దేవుడు మన ఎడల జాలి పడతాడంట. ఈరోజు భయం లేని జీవితం, దేవుడంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. విచ్చలవిడి అయిన జీవితాన్ని జీవిస్తూ ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ లోకానుసారంగా మనం ఉంటున్నాం. భయం లేదు. దేవుడు చూస్తున్నాడని, దేవుడు సమస్తాన్ని గ్రహిస్తున్నాడని మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామో భూమి మీద కొంచెము గాని మనకు భయం లేదు. భక్తి అసలుకే లేదు. నీ భక్తి ఉంటే నువ్వు దేవుని ఆరాధిస్తావు, నువ్వు భక్తి అంటే ప్రార్థన చేస్తావు, భక్తి అంటే దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతావు, భక్తి అంటే ఎప్పుడు కూడా క్రీస్తు మాటలు నీ నోట్లో ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనము లేను. మనమందరూ ఈ లోక సంబంధమైన అలవాట్లతో, ఈ లోక సంబంధమైన పద్ధతులతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాం. నా ప్రియ సోదరుడా, సోదరి, దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల జాలి కలుగుతుంది. ఈరోజు మనం ఎంతో మందిని, దిక్కులేని వారిని, విధవరాళ్లను, బీదలను, తండ్రి లేని వారిని చూస్తూ ఉంటాము కదా. మరి చూసినప్పుడు మనం అనుకోని రీతిగా ఒక రకమైన జాలి మనలో పుడుతుంది కదా, అయ్యో అనిపిస్తుంది కదా. ఈరోజు అదే రీతిగా నిన్ను చూసి దేవుడు జాలి పడాల, కానీ అవకాశాన్ని మనం దేవునికి ఇవ్వడం లేదు. మన యందు జాలి పడేటట్టుగా మనం లేం. ఎందుకంటే మన ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు, మన తలంపులు లోకానుసారంగా ఉన్నాయి. నా ప్రియమైన వారులారా, దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. అందుకే దావీదు భక్తుడు 103వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటను రాస్తూ ఉంటున్నాడు. ఆయన ఎన్నో మేలును చేశాడు, ఎంతో నా జీవితంలో బాగు చేశాడు. పాడైపోయిన నా జీవితముని, పాపంలో ఉన్న నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. నేను భయభక్తులు కలిగి నేను జీవించినట్లయితే ఆయన నా మీద జాలిపడి ప్రతి విధమైన పరిస్థితుల నుండి నన్ను బయటికి తీసుకొని వచ్చి దేవుడు నన్ను ఆదుకుంటాడు అని దావీదు భక్తుడు తెలుసుకున్నాడు. కాబట్టే దేవుని యొక్క కనికరమును గురించి, జాలిని గురించి అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ వాక్యం రాయగలిగాడు. ఈరోజు నీ యొక్క దేవుని యొక్క ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన జాలిని అర్థము చేసుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మన మీద జాలి చూపించి పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మరణమునకు పాత్రులైన మనల జాలిపడి ఆయన మరణము నుండి మనల్ని తప్పించాడు, పాపము నుండి తప్పించాడు, నరకము నుండి తప్పించాడు, జాలి కలిగాడు. హల్లెలూయా. అట్టి దేవుని ఎడల నీకు భయభక్తులు లేవా? నీ స్వంత ఆలోచనలే, నీ స్వంత నిర్ణయాలే, మన స్వంత తలంపులే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఆయన 28, 29 వచనాల్లో ఈ రీతిగా రాయబడి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులు దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలైనగా మన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. మనము వినయముతో కూడిన భయభక్తులు కలిగిన వారిగా ఆయన కృపను పొందుకొని బ్రతికే వారిగా మనం ఉండాలి. ఈరోజు నీ కుమారుడు, నీ కుమార్తె ఒకవేళ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, వారు నీకు భయపడుతూ నిన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వేం చేస్తావు? వారి మీద జాలిపడి ప్రతి విషయంలో వారికి తోడుగా ఉంటావు కదా. అంతకంటే గొప్పవాడు మన దేవుడు.
శూన్యములో సమస్తమును చేసిన దేవుడు, మానవుని తన సొంత హస్తాలతో చేసుకున్న దేవుడు, తన స్వరూపం తన పోలికలో సృష్టించుకున్న నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టకుండా జాలిపడి కనికరించే దేవుడు. కాబట్టి నా ప్రియ సోదరుడా సోదరి, మనం భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. క్రీస్తుకు లోబడి, వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మనం ఉన్నట్టయితే ఆయన జాలిపడి మనలను కనికరించి మన ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా! ఎంత ప్రేమమయుడు మన దేవుడు. మన బలహీనతలు తెలుసు, అయినా మన బలహీనతల్లో మనల్ని బలపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, జిగటగల ఊబిలో నుండి లేవనెత్తిన వాడు, పాడైపోయిన జీవితాలను బాగు చేసిన దేవుడు, స్థిరమైన పునాది మీద నిలబెట్టిన వాడు, విడవక ఎడబాయక కృపను చూపుతున్నవాడు, మన యందు జాలిపడి మనల్ని లేవనెత్తి నడిపించువాడు ఆయనే. మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం కదా, నాయిను అనే గ్రామంలో ఒక తల్లి విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తూ ఆ కుమారు పాడని తీసుకుని వెళ్తూ ఉండగా యేసు ప్రభు నాయిను అనే గ్రామంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ తల్లిని చూశాడో జాలిపడి కనికరము పడి ఆ తల్లి యొక్క పరిస్థితిని చూసి ఆ పాడని ఆపి ఆ కుమారుని ముట్టినప్పుడు ఆ కుమారుడు మరణము నుండి జీవంలోనికి వచ్చాడు. ఆయనకు తెలుసు తండ్రి ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఆ యొక్క విధవరాలి పట్ల జాలిపడి కుమారుని లేపాడు. ఈరోజు నీ పరిస్థితిలో నుండి నిన్ను లేపబోతున్నాడు. ఒక తండ్రి ఏ రీతిగా జాలిపడి తన పిల్లల పట్ల కార్యాలు చేస్తాడు, అదే దేవుడు, మారని దేవుడు మన పట్ల కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనం భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా! దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.